దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఈ 17 కోట్ల రూపాయలతో ఏ ఏ అభివృద్ధి పనులు చేపట్టబోతున్నారు, ప్రజలకి ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? ఈ ఆలయం ముఖ్యంగా వైష్ణవాలయం, రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయం. ఇది 1856లో మా పూర్వీకులు వాళ్ళు తలంచి వాళ్ళు ఈ ఆలయం కట్టడం జరిగింది. ఈ ఆలయాల్లో ఎక్కడైనా సరే ఆలయాలకు వెళ్ళినప్పుడు కొంతమంది భూస్వాములకి, జమీందారులకు, రాజులకి మాత్రమే పరిమితం ఉంది. ఈ ఆలయాలు సామాన్యులకు, మధ్యతరగతి కుటుంబాలకు, ముఖ్యంగా రైతాంగానికి కూడా ఈ ఆలయాలు ఉపయోగపడాలి అని ఆలోచించి ఆనాడు పెద్దలు దీన్ని ప్రారంభించి కట్టారు. ఆ తర్వాత ఈ ఆలయానికి కొంత ఆస్తి ఇవ్వడం జరిగింది. ఆస్తి ఇచ్చినటువంటి పెద్దలు కూడా 5 కుటుంబాలను ఎంపిక చేసి ఈ 5 కుటుంబాల వాళ్ళే వంశపారంపర్యంగా ఈ ఆలయాన్ని పరిరక్షించాలని ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే జరుగుతూ వచ్చింది. వివేకానంద రెడ్డి గారు కాలం చేశాక ఈ ఆలయానికి 5వ సభ్యుడు లేకుండా పోయారు. ఇప్పుడు 5వ సభ్యుడు కూడా ఆయన కుమారుడే వచ్చాడు, ఇబ్బంది లేకుండా ఉంది. అయితే ఈ ఆలయం దాదాపు 150 సంవత్సరాలు అవుతున్న ఈ ఆలయం అంతా సరిగా లేదు. అక్కడక్కడ అప్పట్లో కట్టిందైనా దెబ్బతినిపోతుంది. గ్రానైట్ స్టోన్తో కట్టినటువంటి ఆలయం కాదు ఇది. అప్పుడు ఉన్నటువంటి సున్నంతో, రాయితో కట్టింది. ఇప్పుడు దాన్ని కూడా సరిచేసి పూర్తి స్థాయిలో కట్టాలని ఆలయం మొత్తం పునర్నిర్మాణం చేస్తుంది. ఒక భాగం అని కాదు. అంతకుముందు ఈ ఆలయానికి ఒక దక్షిణ రాజగోపురమే ఉండేది. ఇప్పుడు ఉత్తరం, తూర్పు, పడమర 4 దిక్కుల రాజగోపురాలతోటి, అయితే విమాన గోపురానికన్నా 4 అంగుళాలకి తక్కువగా ఈ రాజగోపురాలు ఉండాలి. కానీ 5 అంతస్తులని, 6 అంతస్తులని అట్లా పెద్ద పెద్దవి ఉండకూడదు, తగ్గించి పెట్టండి అని స్వామివారి నిన్న డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ప్లాన్స్ కూడా మారుస్తున్నాం. మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్గా ఈ ఆలయం జరుగుతుంది. వేణుగోపాల స్వామి ప్రధానమైనటువంటి దైవం అయితే దానికి రుక్మిణి సత్యభామ అనేటువంటి అమ్మవార్లు, గోదాదేవి వాళ్ళ ఆలయాలు కూడా లోపల ఉన్నాయి. పూర్వం మా కుటుంబానికి సంబంధించిన వాళ్ళే ఈ ఆలయంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం కూడా కట్టడం జరిగింది. ఇప్పుడు ఆ లక్ష్మీనరసింహ ఆలయం కూడా ఈ యొక్క ప్రాంగణంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. అది కూడా ఇందులో భాగమైంది. దానికే చివరిగా వారు శంకుస్థాపన చేయడం జరిగింది.